రియల్ ఎస్టేట్ రంగం చాలా పెద్దది, కీలకమైంది. ఇంత పెద్ద రంగం మీద ప్రభుత్వానికి పూర్తిగా కంట్రోల్ లేదు. బిల్డర్ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి. డబ్బులు కట్టినాక బిల్డర్లు చెప్పినట్టు కస్టమర్లు చేయాల్సిందే. టైంకు ప్రాజెక్ట్ పూర్తి చేయరు, ముందుగా చూపినట్టు ఇండ్లు కట్టరు. అయితే ఇప్పటి సంధి అట్లా నడవదు. ఫ్లాట్లు, బిల్డింగ్లు కొనేటోళ్లకు మంచి జరిగేటట్టు రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లు తీసుకొచ్చింది సర్కార్. ఆ బిల్లులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటుపక్క రైల్వే స్టేషన్, అటుపక్క బస్ స్టాండ్, దగ్గరలోనే ఎయిర్పోర్ట్, ఇంకో దిక్కు పెద్ద వెంచర్ వస్తోంది. ఇట్లా నడుస్తూ ఉంటది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ప్రచారం. ఎన్నో మాటలు చెప్పి ఏదో ఒక ప్లాట్ కొనేట్లు చేస్తారు. అటెనక చుక్కలు చూపిస్తారు. ఏండ్లు గడిచినా వెంచర్ పూర్తి కాదు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం నమ్మకం మీదనే ఆధారపడి ఉంటది. తమకు అన్ని అనుమతులున్నాయని కస్టమర్లకు చెప్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పేపర్లన్నీ పక్కా అంటారు. ప్లాట్ అమ్మేవాళ్లు చెప్పిందంతా నిజమని నమ్మటం తప్ప నిజాలు తెలుసుకునేటోళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే చాలా ప్రాజెక్టులకు అనుమతులే ఉండవు. దరఖాస్తు చేశాం, ఇవాళ్ల రేపట్లో పేపర్లు వస్తాయని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుని సగం ఇండ్లు కట్టినాక అనుమతులు తీసుకుంటా ఉంటారు. ఈ టైంలో ఏవైనా ఇబ్బందులొస్తే ఇక అంతే. ఇసొంటి దందాలకు చెక్ పెట్టేందుకే స్థిరాస్తి నియంత్రణ బిల్లును తీసుకొచ్చింది సర్కార్. ఏడాది కిందట కేంద్రం చేసిన చట్టానికి రూల్స్ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెరా యాక్ట్ ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతుల్ని బిల్డర్ ముందుగానే తీసుకోవాల్సి ఉంటది. కస్టమర్లకు ఆ పేపర్లు చూపించాల్సి ఉంటది. ఇప్పటి సంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళందరూ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయనుంది. అథారిటీ తీసుకున్న నిర్ణయాలపై అపిలేట్ ట్రైబ్యునల్లో సవాల్ చేసుకునే అవకాశం ఇచ్చింది సర్కార్. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గడువు లోపల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భూమి యజమానులకు లేదంటే ప్లాట్ కొనుగోలుదారులకు పరిహారం ఇవ్వాలి. గడువు లోపలనే ప్రాజెక్టు ఖర్చు పెరిగితే ఆ మొత్తం కొనేటోళ్లు బిల్డర్లకు ఇవ్వాల్సి ఉంటది. రాష్ట్రమంతా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, DTCP అనుమతి పొందిన ప్రాజెక్టులన్నీ అథారిటీ పరిధిలోకి వస్తాయి.